థియేటర్స్లో రాజరాజ చౌరా మూవీ తర్వాత డైరెక్టర్ హర్షద్ గోలి గారు, హీరో శ్రీ విష్ణు గారు, ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ వివేక్ సాగర్ గారు వీళ్ళ ముగ్గురు కాంబినేషన్లో వచ్చిన సెకండ్ ఫిల్మ్ ఇది. నాకైతే రాజరాజ చౌరా అంటే చాలా ఇష్టం. ఇంకా మంచి ఎక్స్పెక్టేషన్స్తోనే మూవీ చూశాను. చూశాక నాకైతే సినిమా ఎలా అనిపించిందో ఇంకాసేపట్లో చెప్పే ముందు, మూవీ ప్లాట్ వచ్చేసి ఆడవారు మగవారు అంటే జెండర్ వేరియేషన్ ఉంటుంది కదా, దాని మీద అయితే ఎవరిది ఆధిపత్యం అనే దాని మీద మూవీ ప్లాట్ వెళ్తూ ఉంటుంది. ఇక మూవీ అయితే నాకు నచ్చింది. మూవీ అసలు నాకు ఎందుకు నచ్చిందంటే మెయిన్ ఆ మూవీ ప్లాట్, మూవీలో ఉన్న స్టోరీ అబ్బా చాలా అంటే చాలా బాగా రాసుకున్నారు. స్టోరీ మీకు కన్ఫ్యూజింగ్గా ఉంటుంది అన్నమాట. అంటే మీరు దృష్టి పెట్టి చూడాలా, అప్పుడే మీకు బాగా అర్థమవుతుంది. ఒకసారి చూస్తే ఎక్కే సినిమా కాదబ్బా ఇది, 2-3 సార్లు చూస్తే కానీ ఎక్కిద్ది. మన విష్ణువు గారికి 4 క్యారెక్టర్స్, ఆయనకి 7-8 గెటప్స్ ఉన్నాయనుకుంటా. 4 క్యారెక్టర్స్లోనూ చింపేశారంటే యాక్టింగ్ ఆయన. ఇంకా మీరా జాస్మిన్ గారిది కూడా మంచి రోలే, మంచి పాత్ర ఇచ్చారు ఆయనకి. ఇంకా ఇంటర్వెల్కి వచ్చే బీజిఎం అయితే ఎరక్కొట్టేశారు. ఫస్ట్ హాఫ్లో కొంచెం అప్ డౌన్ అలా ఉంటుంది. ఇంటర్వెల్కి వచ్చేపాటికి కొంచెం క్లారిటీ వస్తుంది మనకు మూవీ మీద. ఆ క్యారెక్టర్స్ ఏమేమి వస్తున్నాయి, ఏమేమి వెళ్తున్నాయి, ఆ క్యారెక్టర్ ఎందుకు వచ్చింది, ఆ క్యారెక్టర్ రోల్ ఏంటి అసలు అని చెప్పేసి ఇంటర్వెల్కి కొంచెం క్లారిటీ ఇస్తాడు. ఇక సెకండ్ హాఫ్ అయితే ఫుల్ క్లారిటీ వస్తుంది. సెకండ్ హాఫ్ చూస్తేనే మీకు సినిమా అర్థమవుతుంది. శ్రీ విష్ణు గారు కామెడీ టైం భలే ఉంటుంది. కానీ ఈ సినిమాలో కామెడీ పండించారు, కానీ ఏదో కొన్ని చోట్లే పండింది. కామెడీ ఓరియంటెడ్గా అయితే ఈ సినిమాకి వెళ్ళకపోవడమే మంచిది. సినిమాలో 2 పాటలు ఉన్నాయి, 2 పర్లేదు, బాగానే అనిపించాయి. బీజిఎం కూడా బాగానే టచ్ అయింది. మెయిన్ ఈ సినిమాకి ప్లస్ వచ్చేసి స్టోరీ అండ్ విష్ణు గారి యాక్టింగ్. ఆయన యాక్టింగ్ అయితే మనం చెప్పుకోని అవసరం లేదు. ఆయన రాజరాజ చౌరా సినిమా అంటే నాకు చాలా ఇష్టం భయ్య. ఆ సినిమా చాలా బాగుంటుంది. ఆ సినిమాలో ఆయన కామెడీ టైమింగ్ కానీ, ఆయన యాక్టింగ్ కానీ చంపేస్తారు. సేమ్ ఇక్కడే 4 క్యారెక్టర్లు 4 విధాలుగా ప్రదర్శించడం అంటే చాలా కష్టం బ్రో. సినిమా అయితే చాలా బాగుంది. 1-2 సార్లు చూస్తే కానీ అర్థం కాదు. ఇంకా నా వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. నేను ఫర్దర్గా చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ వస్తాయి. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.